1930లో ఒక దీవిలో గొర్రెల్ని వదిలేశారు. హ్యూమన్స్ వెళ్లిపోయారు. కానీ ఆ షీప్ డిసపియర్ కాలేదు. స్కాట్లాండ్ దగ్గర సెయింట్ క్రిల్డా సైడ్లో హిర్టా ఐలాండ్. ఇవాక్యుయేషన్ తర్వాత సోయే షీప్ ని అక్కడ అన్మేనేజ్డ్ గా వదిలారు. ఓనర్ లేదు, ఫెన్స్ లేదు, డైలీ ఫీడ్ లేదు, వెట్ లేదు. కొన్ని ఇయర్స్ తర్వాత సైంటిస్ట్ అబ్జర్వ్ చేస్తే షాక్. ఇది నార్మల్ ఫార్మ్ హార్ట్ కాదు, నేచర్ ల్యాబ్. ప్రతి డే ఎగ్జామ్. సింపుల్ కాదు. కోల్డ్ వెండ్, స్లిపరీ రాక్స్, గ్రాస్ షార్టేజ్, స్టామ్స్. స్లో షీప్ కి ఛాన్స్ తక్కువ. వీక్ ల్యాంబ్ సర్వైవ్ అవడం కష్టం. స్మాల్ బాడీ, స్ట్రాంగ్ లెగ్స్, ఫాస్ట్ క్లైంబింగ్ ఉన్నవి నెక్స్ట్ సీజన్ బేబీస్ ఇస్తాయి. ఇంకో ట్విస్ట్, పాపులేషన్ బూమ్ అవుతుంది, గ్రాస్ తగ్గితే క్రాష్ అవుతుంది. అగైన్ స్ట్రాంగ్ సర్వైవర్స్ మాత్రమే మిగులుతాయి. హ్యూమన్ సెలెక్ట్ చేయలేదు, వెదర్, ఫుడ్, క్లిఫ్స్ సెలెక్ట్ చేశాయి. అందుకే సోయే షీప్ టుడే ఎవల్యూషన్ ని లైవ్ గా చూపించే రేర్ స్టోరీ. సర్వైవల్ అంటే బిగ్గెస్ట్ యానిమల్ కాదు, ఫిట్ అయిన యానిమల్. వైల్డ్ షీప్ లక్కీయా, నేచర్ క్రూయలా? కామెంట్లో చెప్పండి. 1930లో ఒక దీవిలో గొర్రెల్ని వదిలేశారు.